హాయ్ ఎవ్రీవన్. ఈ సెషన్‌లో మనం కవర్ చేసే టాపిక్ డిక్షనరీ ఐటెమ్స్ మెథడ్. పైథాన్‌లో మనం డిక్షనరీని కీ వాల్యూ పేరుతో డిఫైన్ చేస్తాము. సో, డిక్షనరీలో ఉన్న అన్ని కీ వాల్యూ పెయిర్స్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ ఐటెమ్స్ మెథడ్ యూజ్ చేస్తాము. సో, ఈ ఐటెమ్స్ మెథడ్ డిక్షనరీలో ఉన్న కీ వాల్యూని టుపుల్ పెయిర్ లాగా మనకు ఒక ఆబ్జెక్ట్ రూపంలో రిటర్న్ చేస్తుంది. సో, ఇక్కడ సింటాక్స్ చూసారంటే డిక్షనరీ డాట్ ఐటెమ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్. ఇది సింటాక్స్. ఐటెమ్స్ మెథడ్ ఎలా యూజ్ చేయాలన్నది. సో, పారామీటర్స్ ఏంటంటే ఈ ఐటెమ్స్ మెథడ్ ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకోదనమాట. అందుకే మనం ఓపెన్ అండ్ క్లోజ్ ఎంప్టీ పారాంథసిస్ యూజ్ చేస్తాము. డిక్షనరీ ఐటెమ్స్ మెథడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఈ ఎగ్జాంపుల్‌ని నేను ఇంటర్ప్రిటర్‌లో డైరెక్ట్‌గా రన్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఒక డిక్షనరీని డిఫైన్ చేశాము. సో, ఈ డిక్షనరీకి మనం ఇచ్చిన నేమ్ ఏంటంటే ఎంప్లాయీ. సో, ఈ డిక్షనరీలో ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. కీ వాల్యూ పెయిర్ లాగా. సో, ఇక్కడ కీ ఏంటంటే నేమ్, ఏజ్, సాలరీ. వాల్యూస్ ఏంటంటే జాన్ 29, 39,000. సో, మనం ఈ డిక్షనరీలో ఉన్న అన్ని కీ వాల్యూ పెయిర్స్‌ని యాక్సెస్ చేయాలన్నప్పుడు మనం ఐటెమ్స్ మెథడ్ అప్లై చేస్తాము. సో, ఈ ఐటెమ్స్ మెథడ్‌ని మనం ఏ డిక్షనరీ మీద అప్లై చేస్తామో ఆ డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ పెయిర్స్‌ని టుపుల్ లాగా మనకు రిటర్న్ చేస్తుంది. సో, ముందుగా నేను ఎంటైర్ డిక్షనరీని ప్రింట్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసారంటే మనకు ఎంటైర్ డిక్షనరీ ప్రింట్ అయింది. సో, ఇప్పుడు మనకు ఈ డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ పెయిర్స్ మనకు టుపుల్ లాగా అనుకున్నప్పుడు ఐటెమ్స్ మెథడ్ అప్లై చేస్తాము. సో, డాట్ ఇప్పుడు చూసారంటే మనకు అవుట్‌పుట్‌లో ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది. ఈ ఐటెమ్స్ అనే మెథడ్ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేసింది. ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇందులో కీ వాల్యూ పెయిర్స్ టుపుల్ డేటా టైప్‌లో వచ్చాయన్నమాట. ఇక్కడ చూసారంటే ఇదొక కీ వాల్యూ పెయిర్ టుపుల్ లాగా వచ్చింది. అండ్ దెన్ ఇదొక కీ వాల్యూ పెయిర్. అండ్ దెన్ ఇదొక కీ వాల్యూ పెయిర్. సో, ఇలా ఐటెమ్స్ మెథడ్ యూజ్ చేయడం వల్ల మనం ఇందులో ఉన్న వాల్యూస్‌ని కీ వాల్యూ పెయిర్స్‌ని సీక్వెన్స్ ఆర్డర్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇదే డేటా టైప్‌ని మనం వేరే డేటా టైప్‌లోకి కన్వర్ట్ చేయాలంటే మనం టుపుల్ ఆఫ్ ఎంప్లాయీ డాట్ ఐటెమ్స్ సో, ఇప్పుడు చూసారంటే మనకు ఒక టుపుల్ లోపల ఇది ఎంటైర్ టుపుల్ అన్నమాట. సో, ఈ ఎంటైర్ టుపుల్‌లో మనకు కీ వాల్యూ పెయిర్స్ సబ్ టుపుల్స్ లాగా వచ్చాయి. సో, ఇదొక టుపుల్ అండ్ దెన్ ఇదొక టుపుల్ అండ్ దెన్ థర్డ్ టుపుల్. సో, సేమ్ డేటా టైప్‌ని మనం లిస్ట్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో, ఇప్పుడు చూసారంటే ఇదివరకు టుపుల్ లోపల వచ్చిన డేటా టైపు ఇప్పుడు లిస్ట్ లోపల టుపుల్స్ లాగా వచ్చాయి. సో, ఇన్‌సైడ్ ఉన్న డేటా టైప్ కామన్ అన్నమాట. ఆల్‌వేస్ టుపుల్ లాగానే ఉంటది. బట్ ఔట్‌సైడ్ ఏ డేటా టైప్ అన్నది మనం బిల్ట్ ఇన్ కన్‌స్ట్రక్టర్స్ యూజ్ చేయడం వల్ల ఆ రెస్పెక్టివ్ కన్‌స్ట్రక్టర్ డేటా టైప్స్‌కి కన్వర్ట్ అవుతుంది. సో, మనం ఫర్ లూప్‌లో కీ వాల్యూ పెయిర్స్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నామనుకోండి. ఈ డిక్షనరీ యొక్క కీ వాల్యూ పెయిర్స్. సో, మనం ఏం చేయొచ్చంటే ఫర్ కీ, వాల్యూ ఇన్ డాట్ ఐటెమ్స్. సో, మనం ఈ ఐటెమ్స్ మెథడ్ ఇక్కడ డిక్షనరీకి అప్లై చేసాము. సో, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ డేటా టైపు ఇక్కడ రిటర్న్ చేయబడుతుంది. సో, ఇక్కడ రిటర్న్ చేయడం వల్ల ఇది టుపుల్ లాగా రిటర్న్ చేస్తుంది కాబట్టి సో, ఒక్కొక్క టుపుల్ ఒక్కొక్క ఐటరేషన్‌లో ఈ వాల్యూస్‌కి ఈక్వల్ అవుతాయి. సో, ఇప్పుడు నేను ప్రింట్ కీ, వాల్యూ. సో, ఈ ఐటెమ్స్ రిటర్న్ చేసిన డేటా టైప్‌లో సో, 1 నంబర్ 1 అండ్ దెన్ 2 అండ్ దెన్ 3. సో, 3 టుపుల్స్ ఉన్నాయి. సో, ఈ ఫర్ లూప్ యొక్క బాడీ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఫస్ట్ టైము ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అండ్ దెన్ కీ అనేది నేమ్ ఉంటుంది. వాల్యూ అనేది జాన్ ఉంటుంది. సో, అండ్ దెన్ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యాక మళ్ళీ కీ అనేది సెకండ్ టైము ఏజ్‌ని పాయింట్ చేస్తుంది. అండ్ దెన్ వాల్యూ అనేది 29ని పాయింట్ చేస్తుంది. అండ్ దెన్ థర్డ్ సారి మళ్ళీ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కీ అనేది సాలరీని పాయింట్ చేస్తుంది. అండ్ దెన్ వాల్యూ అనేది 39,000ని పాయింట్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేశాననుకోండి. సో, మనం కీ వాల్యూని యాక్సెస్ చేస్తున్నాము. నేమ్ జాన్, ఏజ్ 29, సాలరీ 39,000. సో, ఇలా మనం డిక్షనరీలో ఉన్న
కీ వాల్యూస్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ ఐటెమ్స్ మెథడ్ యూజ్ చేస్తాము. సో, ఇది ఐటెమ్స్ మెథడ్ యొక్క ఎగ్జాంపుల్.